ఇది మాదీయులకును పారసీకులకును వీధి అని తమరు తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నారు రాజుకి. అప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ బాధపడలేక రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ బాధ ఎలాంటిదో, వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో ఇందాక జ్ఞాపకం చేశాను కదా. ఆ జనము ఆడు సింహం వలె ఉండి రాజుని ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారన్నమాట. అందు గురించి ఆయన ఏం చేశాడంటే, అంతటా రాజు ఆజ్ఞయిగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడవేసిరి. ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, మనం అర్థం చేసుకున్నట్లయితే 1 నెల రోజులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజునే దేవునిగా పూజిస్తూ ఉన్నారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఏది ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా దాన్ని తీర్చాల్సినటువంటి వాడు రాజే. కాబట్టి రాజునే పూజించాలని శాసనం చేసి మరి రాజును పూజిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దానియేలుకు వచ్చినటువంటి శోధనని ఆ రాజు తీర్చలేకపోతా ఉన్నాడు. ఆ శోధన నుండి దానియేలును తప్పించలేకపోతున్నాడు. తప్పించలేక తన అశక్తిని తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్తున్నాడు. నేను నిన్ను రక్షించలేను, నేను దేవుణ్ణి అని శాసనం చేసినా సరే నేను మాత్రం ఒక నరుణ్ణి రక్షించలేను. నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని ఒక మాట రాజు దానియేలుని గురించి మంచి మాట మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ రాజు దానియేలు మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, దానియేలుని ఎంతో గౌరవిస్తున్నాడు కాబట్టి, ఒకవేళ రాత్రి వేళ రాజు గుహ మీద ముందు వేసినటువంటి రాయిని తొలగించి దానియేలుని రక్షించేస్తాడేమని అనుమానం కలిగి వాళ్ళు ఏం చేశారంటే ఆ ద్వారము దాన్ని వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. రాజుకు తెలియకుండా అధికారులకు తెలియకుండా రాజు కానీ దానియేలుని రక్షించేటువంటి అవకాశం లేకుండా 2 ముద్రలు కూడా వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ముద్ర వేసి ఏ పరిస్థితిలోనూ ఆ సింహపు బోన్లో ఉన్నటువంటి దానియేలుని ఎవ్వడూ రక్షించకుండా ఆ గుహ ద్వారం దగ్గర ఒక పెద్ద రాయి అడ్డుగా పెట్టి దాన్ని ఎవరో తీయకుండా ముద్ర కూడా వేశారంటే చాలా పకడ్బందీగా దానియేలుని మరణానికి అప్పగించడానికి ఆ జనము ప్రయత్నం చేశారు. ఏ జనం అంటే ఆడసింహం వలె లేస్తున్నటువంటి ఆ జనము దానియేలును చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే దానియేలుని సింహభువన్లో వేసిన తర్వాత వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తున్నారు. వెళ్ళగానే లోపల ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి సింహాలు దానియేలుని చంపేసి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దానియేలు వలన మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. కాబట్టి ఈ రాజ్యంలో దానియేలు కంటే మనమే గొప్ప అధిపతులుగా మనం ఉండగలమని ఒకవేళ వాళ్ళు ఆలోచన చేసి ఉండొచ్చు. రాజు యొక్క ఆలోచన మాత్రం అలా లేదు. రాజు యొక్క ఆలోచన మాత్రం లేదు. రాజు యొక్క పరిస్థితి ఆలోచన చేసినట్లయితే అంతటా 18వ వచనంలో 18, 20 వచనం, అంతటా రాజు నగరనకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్యవాద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనంగా మనకి కనబడతా ఉన్నది. ఆడికి వెళ్ళి ఒక అన్యుడైనటువంటి దాసుడుగా రాజ్యానికి వచ్చినటువంటి దానియేలు గురించి రాజు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి బహుశా ఎవరికి ప్రార్థన చేసి ఉండొచ్చు, తానే దేవుడని అనుకుని ఆ రాజ్య ప్రజలందరూ పూజిస్తున్నప్పటికీ తాను దానియేలును రక్షించలేకపోయాడంటే తాను దేవుడు కాదని అతను అర్థం చేసుకుని బహుశా
దానియేలు దేవునికే ప్రార్థన చేసి ఉండొచ్చు. దానియేలు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ దేవునికి ఈ రాజు కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. రాజుగారు ఉపవాసం ఉన్నాడట, నాట్యవాద్యములను జరగనీయలేదట, అతనికి నిద్ర పట్టలేదట. రాత్రంతా మేలుకొని ఉండి ఉపవాసం ఉండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ దానియేలు యొక్క దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. రోజు ఇదిగో నీ సేవకుడైనటువంటి దానియేలు రోజు ప్రార్థన చేస్తున్నాడు కదా. దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థన నువ్వు విను, దానియేలు నువ్వు రక్షించు అని ఆలోచన చేస్తూ ఉంటే నిద్ర పట్టలేదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అప్పుడు తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే తెల్లవారుజామున రాజు వేగిరమని లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిను. దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని ప్రశ్న వేశాడు. చక్కని ప్రశ్న వేశాడు అన్నమాట. అతడు తెల్లవారుజామున, అంటే రాత్రంతా నిద్ర పట్టలేదు, తెల్లవారుజామున రాజు పొద్దున్నే లేచి సింహముల గుహ దగ్గరికి వచ్చేసాడు. ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు, నాట్యవాద్యములు జరగనీయలేదు. అంటే రాజుగారు ఉపవాసం ఉన్నారంటే రోజు రాజుగారు మంచి భోజనం చేస్తూ చుట్టూ నాట్యవాద్యాల మధ్య భోజనం చేస్తాడు. రాజుతో పాటు అధికారులు అందరూ, ఆ రాజకుటుంబం అందరూ కూడా భోజనం సంతోషంగా విందు భోజనాలు చేస్తూ ఉంటారు రోజు. ఆ రోజు రాజుగారు ఉపవాసం ఉన్నారంటే, రాజుగారు ఉపవాసం ఉన్నారులే పర్లేదు మనం అందరం తినొచ్చని ఆ రాజు కుటుంబీకులు ఏమీ అనుకోరు. రాజుగారు భోజనం చేయకపోతే, రాజుగారు ఉపవాసం ఉంటే రాజుగారితో పాటు రాజకుటుంబం అంతా, అధికారులంతా కూడా ఉపవాసము ఉండి దానియేలుని గురించి, ఎందుకు రాజు ఇలా ఉపవాసం ఉన్నాడంటే దానియేలుని గురించి కదా. కాబట్టి మనం కూడా దానియేలు గురించి ఆలోచన చేయాలని అధికారులందరూ కూడా దానియేలుని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మరో ప్రక్క ఆలోచన చేసినట్లయితే దానియేలుని సింహపు బోనులో వేయగానే, ఆ సింహబోనులో వేసిన వెంటనే దానియేలుని ఆ సింహాలు భుజించలేదు, తినేయలేదు, చంపలేదు. అవి తినకుండా అలాగే ఉండిపోయి అక్కడ ఏమని రాస్తుందంటే వాళ్ళు నోళ్ళు మూయబడాయి. అంటే ఒకళ్ళు తినాలని ఏదైనా అనుకున్నా తినేటువంటి అవకాశం లేదు. అక్కడ దానియేలు గురించి, దేవుని సేవకుడైనటువంటి దానియేలు గురించి ఇటు రాజకుటుంబము, అధికారులు, చివరికి సింహముల వంటి క్రూరమైనటువంటి జంతువులు కూడా ఆ రాత్రంతా ఉపవాసం ఉండి దేవునికి స్తుతిస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థన, ప్రత్యేకంగా దానియేలు యొక్క ప్రార్థన ద్వారా దేవుడు దానియేలును రక్షించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తనకారుడు అంటూ ఉంటాడు, 50వ సంకీర్తన 3-5 చరణాల్లో మనం చూసినట్లయితే, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. దానియేలు యొక్క విశ్వాసం ఎలాంటిదంటే, సింహపు బోన్లో వేసినా సరే పర్వాలేదు, అవసరమైతే దేవుని కొరకు నా ప్రాణాన్ని అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, అయినా కానీ ఈ అన్యుల చేతిలో నుండి నా ప్రాణాన్ని నా దేవుడు తీయడు, తప్పకుండా ఆయన రక్షిస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఆయన ఎక్కడ చూస్తూ ఉన్నాడు? ఆకాశం నుండి ప్రతి వాళ్ళని చూస్తూ ఉంటాడు. వాళ్ళు దేవుని సేవకుడైనటువంటి దానియేలుని సింహముల బోనులో వేసినప్పటికీ ఆయన పైనుండి చూస్తూ ఉన్నాడు. చూసి దానియేలుని ఆ సింహముల గుహంలో వేయగానే ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి రక్షించాడు అన్నమాట. తన దూతను పంపి, క్రింద అంటూ ఉన్నాడు అన్నమాట, దూతకు ఆజ్ఞాపించాడు. ఆయన దూతను ఆజ్ఞాపించి దానియేలుని రక్షించాడు అని ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ ఇంకా చదివినట్లయితే, నన్ను మృంగగోరు వారు, ఎవరు మింగాలని కోరుతున్నారు? ఆ చుట్టనటువంటి ఆ జనము ఆయన మృంగవేయాలని, అంటే చంపేయాలని దోషణలు పలుకుతున్నారు. అప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దానియేలుని మింగేయాలని అనుకుంటున్నారు.
ఆయన దూషించాలని అనుకుంటున్నారు, కానీ దేవుడేమో ప్రక్క నుండి పరలోకము నుండి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి తన కృపాసత్యములను మనకి పంపిస్తాడు. మన గురించి కూడా అంతే. మన శత్రువులు కానీ సైతాను మనల్ని మింగివేయాలని మన మీద దోషణలు మోపాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒకవైపు నుండి తన కృపా సత్యాలని మనకి పంపిస్తాడట. ఇంకా ఏమన్నాడు తెలుసా? నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి అని ఇక్కడ చెప్తున్నాడు. అంతకుముందు మనం ఆలోచన చేసినటువంటిదే. అలాంటి పరిస్థితుల్లో దానియేలు ఇంకా ఏమంటున్నాడంటే, కీర్తనాకారుడు 59 మొదటి 4 చరణాల్లో ఉన్నటువంటి ఇది ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు. సింహబోన్లో నుండి దానియేలు ఆలోచన చేస్తున్నాడు. నా దేవా ఏం చెయ్యి, నా శత్రువుల చేతిలో నుండి, ఆ జనము శత్రువులు, చుట్టూ ఉన్నటువంటి సింహాలు, వాటి చేతిలో నుండి నన్ను తప్పించు ప్రభా. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. ఈ ప్రత్యేకమైనటువంటి మాట, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. ఈయనెవరు? నీతిమంతుడైనటువంటి వాడు పాపము చేసేటువంటి వారి పాపల చేతిలో నుండి శిక్ష అనుభవించినట్లయితే దేవుని కృప అక్కడ లేనట్లే. అందుగురించే అంటున్నాడు, పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పించు, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించు. నా ప్రాణము తీయవలని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నా ప్రాణము తీయాలని దాగి ఉన్నారు, పొంచి ఉన్నారు. పోనీ నేనేమైనా దోషం చేశానంటే, నేనేమైనా పాపం చేశానా, నేను తప్పేమైనా చేశానంటే, నేనేమి తప్పు చేయలేదు, నేనేమి దోషం లేదు. దాన్ని బట్టి కాదు, నేనేదో పాపం చేశానని కాదు, ఊరికే అన్యాయంగా బలవంతులు నా మీద పోగుపడి ఉన్నారు, నా మీద దాడి చేస్తూ ఉన్నారు, నన్ను చంపాలని అనుకుంటున్నారని దానియేలు బహుశా బోనులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నీతిమంతుల మీద ఇలాంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో రావచ్చు. వాటన్నిటి నుండి ఆకాశము నుండి దేవుడు చూసి నీతిమంతుల్ని రక్షిస్తాడని దానియేలు జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం. వాక్య భాగంలోకి వచ్చి 20వ వచనం, దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఇదిగో నీవు ఎవరిని ఆరాధన చేసినా, నీవు జీవము గల దేవుని నువ్వు ఆరాధన చేస్తా ఉన్నావు. అందుచేత నీకు మరణము ఉండదు. అది నాకు నమ్మకం. అందుచేత నేను రాత్రంతా మేలుకొని ఉండి ఉపవాసం ఉండి నీ గురించి నీ దేవునికి ప్రార్థిస్తున్నాను. ఏం జరిగింది? నీ దేవుడు రక్షింపగలిగాడా లేదా? రక్షింపగలిగినట్లయితే నేను కూడా నీ దేవుణ్ణి ఆరాధన చేస్తాము అనేటువంటి భావంతో రాజు అడుగుతున్నప్పుడు దానియేలు అంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చక్కని జవాబు చెప్తున్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక. రాజు దానియేలును చంపాలని సింహపు బోనులో వేస్తే దానియేలు రాజును గురించి ఏమంటున్నాడంటే, మరొకరైతే ఏంటి నువ్వు నన్ను చంపడానికి సింహబోన్లో వేసావు కాబట్టి నాకంటే ఎక్కువ శిక్ష నీవు అనుభవించాలి అని అరగుండొచ్చు. కానీ నీతిమంతుడైనటువంటి దానియేలు రాజుని గురించి చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, రాజు చిరకాలము జీవించునుగాక అని
రాజును దీవిస్తున్నాడు. అయితే నా పరిస్థితి ఏంటంటావా? చెప్తున్నాడు రాజుతో, నేను నా దేవునికి నిర్దోషినిగా కనపడి తిని, నీ దృష్టిలో కాదు, మానవ దృష్టిలో కాదు, నాకు కావాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలో నేను నీతిమంతుడా కాదా? ప్రతివారు ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని దృష్టికి నీతిమంతుడిగా నిర్దోషినిగా ఉన్నానా లేదని ఎవరి కాళ్ళు పరిశీలన చేసుకోవాలి. దానియేలు అదే చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనపడ్డాను కనుక ఆయన ఏం చేశాడు, తన దూతను నేను అపాయములో ఉన్నప్పుడు దేవుడు తన పైనుండి చూసి తన దూతను నా దగ్గరికి పంపించి నాకు హాని చేయగలిగినటువంటి సింహముల యొక్క నోళ్ళు మోయించాడు అని రాజుకు జవాబు చెప్పగానే రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా అని చెప్పాడు. అతి సంతోషభరితుడు అంటే ఎంతో ఆనందాన్ని కలిగిన ఈ రాజుకి, నీవు నిత్యము జీవించున్న నీ దేవుడు రక్షించాడని చెప్పగానే రాజుకి ఎంతో ఆనందం వచ్చి అక్కడ చెప్తున్నాడు, అతను ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అతడు తన దేవుని యందు భయభక్తు గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు అని రాజు దానియేలు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. లోకం మనకి అలాంటి మంచి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి నీతిమంతుడికి, ప్రతి క్రైస్తవునికి ఈ సాక్ష్యము తప్పక ఉండాలి. అతడు తన దేవుని యందు భయభక్తి కలిగిన వాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు అని తెలియచేస్తున్నాడు. దానియేలు కూడా అదే, దానియేలు గురించి ఆలోచన చేసినట్లయితే ఒక చక్కని మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు 17:34-37 వచనాల్లో మనం చూసినట్లయితే దావీదును దేవుడు ఎలా రక్షించాడో అక్కడ చెప్తా ఉన్నాడు. సౌలుతోటి మాట్లాడుతున్నాడు. 37వ వచనాన్ని చూసినట్లయితే సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని చెప్తా ఉన్నాడు. అది నీతిమంతునికి, దేవుని నమ్మినటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప ధైర్యం ఏంటంటే, సింహముల బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించినటువంటి దేవుడు శత్రువుల చేతి నుండి కూడా నన్ను రక్షిస్తాడు, సైతాన్ నుండి కూడా నన్ను రక్షిస్తాడు. అలాంటి గొప్ప విశ్వాసము ప్రతి క్రైస్తవునికి ఉండాలని ఈ వాక్య భాగాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 57-58 వచనాల్లో ఆయన సింహపు బోనులో ఉండి ఏం జరిగిందో చెప్తా ఉన్నాడు. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు, ఎక్కడ మొరపెట్టాడు అనే సింహపు బోనులో పడగానే ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితి, వెంటనే వచ్చాడు. అక్కడ చెప్తున్నాడు, ఆయన దూతను నా యొద్దకు పంపించి సింహముల నోళ్లను మూయించెను. ఇంకా ఏమని చెప్పాడు, నీవు భయపడకము అని నీవు నాకు చెప్పితివి. ఏం చెప్తాడు, నువ్వు భయపడద్దు. దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంట, నువ్వేమీ భయపడద్దు, ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి అని గొప్ప మాటలు దేవుని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు దానియేలుని రక్షించినటువంటి విధానాన్ని చూసి రాజు ఎంతో సంతోషించాడు. మరి దానియేలు మీద నింద మోపినటువంటి వారిని ఏం చేశాడు? 24వ వచనంలో మనం చూసినట్లయితే రాజు ఆజ్ఞయ్యగా ఆ మనుషులను వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి, వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలు సహితము పగుల కొరికి పొడి చేసెను అన్నాడు. అంటే దానియేలుని తినకుండా ఉన్నటువంటి ఆ సింహాలు దానియేలు మీద దోషము మోపినటువంటి వారందరినీ
ఏం చేశారు? చంపేశారు. అయితే రాజు ఎప్పుడైతే దానియేలు యొక్క జీవితాన్ని ఎప్పుడైతే చూశాడో, దానియేలుని దేవుడు ఎలాగైతే రక్షించాడో, అప్పుడు రాజు నేను దేవుని కాదు కానీ ఎవరు? దానియేలు యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడు అని ఏం చేశాడంటే ఒక శాసనాన్ని రాయించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 25వ వచనంలో ఒక శాసనము చేశాడట. రాజకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు, నా రాజ్యంలో ఉన్నటువంటి నివాసులందరూ దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయన సముఖమున వణుకుతూ ఉండాలి. ఆయనే జీవమగల దేవుడు. జీవం ఆయన దగ్గర, మరణము లేదు. జీవము గల దేవుడు దానియేలు దగ్గర ఉన్నాడు కాబట్టి దానియేలుకి మరణము లేదు. ఎందుకంటే ఆయన జీవమగల దేవుడు. ఆయన యుగయుగములో ఉంటాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆధిపత్యము, ఆయన అధికారము తుదమట్టుకు ఉంటుంది. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి దానియేలుని గురించి బహుశా ప్రార్థన చేసినటువంటి రాజుకి ఎన్ని సత్యాలు తెలిసినాయో చూడండి. దానియేలు దేవునికే భయపడాలి, మనం వణుకుతూ ఉండాలి. ఆయనే జీవమగల దేవుడు, ఆయన యుగయుగములు ఉంటాడు. ఆయన రాజ్యము నాశనం నా రాజ్యము నాశనం అయిపోతుంది కానీ ఆయన రాజ్యము నాశనము కాదు. అది ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి రాజ్యమని సాక్ష్యం ఇస్తూ ఒక శాసనాన్ని చేశాడనమాట. శాసనము చేసి మొత్తం ఆ రాజ్యములో ఆ దానియేలు తన దేవుణ్ణి ఆరాధన చేయకుండా ఆటంకపరచాలని కొంతమంది ఆలోచన చేస్తే రాజు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దానియేలు దేవుణ్ణి ఆరాధించాలి అని శాసనం చేశాడంటే నీతిమంతుడైనటువంటి దానియేలు చేసినటువంటి ప్రార్థన, నీతివంతమైనటువంటి జీవితాన్ని బట్టి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దానియేలు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా, పూజించేటువంటి వారుగా, రాజు చేత అధికారమైనటువంటి దేవుడిగా అవడానికి దానియేలు సాక్ష్యముగా, దానియేలు జీవితం అక్కడ కనబడుతున్నది. మనం కూడా అలాగే నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే మన ద్వారా అనేక మంది రక్షణలోకి వస్తారనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనకు తెలుస్తున్నది. అంటే ఆయన ఈ నీతిమంతుడైనటువంటి క్రైస్తవుడు ఎవరైనా సరే మరణాన్ని జయిస్తాడు. దానియేలు మరణము నుండి, సింహముల బోనులో నుండి, మరణము నుండి తప్పించబడ్డాడు. అంతేకాదు అగాధంలోనే సింహము బోనులోనికి వెళ్ళిపోయాడంటే చనిపోయి యేసు ప్రభు ఎలాగైతే ఆ సమాధిలోనికి వెళ్ళిపోయాడో దానిలో నుండి మరలా జీవముతో బయటకు వచ్చాడంటే పునరుత్థానము పొందాడనమాట. దానియేలు కూడా సింహపు బోనులో నుండి బయటికి వచ్చాడంటే మరణం నుండి పునరుత్థానుడై బయటికి వచ్చాడనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. అంతేకాదు ఎలాంటి శ్రమలు వచ్చినా సరే దేవుడు ఆయన పైనుండి చూసి తన దూతను పంపించి మనల్ని మన శ్రమల నుండి, ఆ శ్రమల నుండి తప్పిస్తాడు. కనుక అలాంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆయన పరలోకము నుండి మనల్ని చూసి తన దూతలను పంపించి మనల్ని రక్షిస్తాడు. అలాంటి గొప్ప దీవెన మనం అందరం పొందుకోవడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.